హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి టమాటా వంకాయ కర్రీ ఎలా చేసుకునేది ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు గింజలను కూడా వేసుకొని అవి దోరగా వేగే వరకు వేయించుకుందామండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి అందులో పసుపును కూడా యాడ్ చేసి దోరగా వేగే వరకు వేయించుకుందాం. ఈలోపు ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న వంకాయలను తీసుకొని ఒక బౌల్‌లోకి వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేద్దాము. ఇవి నలుపు రాకుండా ఉండటం కోసం ఇందులో యాడ్ చేస్తున్నామండి సాల్ట్ వాటర్‌లో. ఈలోపు ఉల్లిపాయలు కూడా వేగిపోయినాయండి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా యాడ్ చేద్దాము. ఇవి కూడా కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేసి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండీ వంకాయ ముక్కలు, వాటిని కూడా ఇందులో యాడ్ చేద్దాము. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఇందులో ఇప్పుడు కొద్దిగా వాటర్‌ని యాడ్ చేద్దామండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో వచ్చేసి ధనియాల పొడిని కూడా యాడ్ చేద్దాము. ఆ తర్వాత వచ్చేసి కొద్దిగా గరం మసాలా పొడిని కూడా యాడ్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్‌ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా కారం కూడా యాడ్ చేద్దామండి ఇందులో. ఇవి ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు 15 మినిట్స్ ఉడకనిద్దామండి బాగా. ఉడికిపోయిందండి 15 మినిట్స్. ఇందులో వచ్చేసి చివరగా కొద్దిగా కొబ్బరి పొడిని కూడా యాడ్ చేద్దాము. ఇది యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఉడకనిద్దామండి. ఫైవ్ మినిట్స్ ఉడికిపోయిందండి. టమోటా వంకాయ కర్రీ రెడీ అయింది. ఈ వీడియో గనక మీకు నచ్చితే గనక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.